హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం హోమ్ మేడ్ పిజ్జా సాస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బయట ఎక్కువ ప్రైస్ పెట్టి కొనటం కంటే ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకునే పిజ్జా సాస్ అనేది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అనేది వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ సాస్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 5 పండిన టొమాటోస్ని మీడియం సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కానీ మరీ చిన్న పీసెస్గా కట్ చేస్తే టొమాటోస్లోని జ్యూస్ అంతా వేస్ట్ అవుతుంది. జ్యూస్ వేస్ట్ అవ్వకుండా మిక్సీ అవ్వడానికి వీలుగా ఉండేలాగా టొమాటోస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిని పైన పొట్టు తీసుకున్నవి యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకుంటే మీరు యూజ్ చేసే ఏదైనా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 వెల్లుల్లి తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేశాను. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టొమాటో గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో టొమాటోస్ అండ్ గార్లిక్ని చక్కగా మగ్గనివ్వాలి. ఒకవేళ మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్డ్ హర్బ్స్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ లేకుంటే ఆరిగానోని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మిక్స్డ్ హర్బ్స్ వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టొమాటో సాస్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. అది ఐకార్డ్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోను లింక్ ఉంచుతాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ కూడా ఉన్నట్లయితే 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ పోయి దగ్గర పడే వరకు అంటే థిక్ సాస్ అయ్యే వరకు చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లేదా మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా క్లీన్ గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు పాడవకుండా ఉంటుంది. ఇలా మన హోమ్ మేడ్ పిజ్జా సాస్ అనేది రెడీ అయింది. ఇది చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.